parents, welcome to our Science Olympiad class. Today we will learn about human body parts. ఈ వీడియోలో మనం హ్యూమన్ బాడీ ఇంటర్నల్ పార్ట్స్ అదేవిధంగా ఎక్స్టర్నల్ పార్ట్స్ కోసం చాలా క్లియర్గా విందాం. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే ఏ వీడియో అయితే పెట్టానో ఆ వీడియో అయితే చూడకండి. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్కి దీనికి లింక్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏది నేర్చుకున్నా సరే చాలా కాన్ఫిడెంట్గా చాలా ఇంట్రెస్ట్గా మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉండేటట్టు నేర్చుకోవాలి. సో దయచేసి ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ప్రతిదీ కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టాను. సెకండ్ క్లాస్ ఒలింపియాడ్ అని. ఒకసారి ఆ లింక్ కానీ క్లిక్ చేస్తే కనుక ప్రతిదీ ప్లేలిస్ట్లో ప్రతి వీడియో ఉంటుంది. స్టార్టింగ్ నుంచి మనకి ఏ క్లాసెస్ అయితే జరిగినాయి ప్రతిదీ ఆర్డర్లో ఉంటుంది. సో దయచేసి ఆ వీడియో చూసిన తర్వాత దానికి కంటిన్యూషన్ చూడండి. ఓకేనా? దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు హ్యూమన్ బాడీస్ ప్రీవియస్గా మనకి ప్లాంట్స్ కోసం అయిపోయింది, అదేవిధంగా యానిమల్స్ కోసం అయింది. సో అది తెలుసుకోకుండా మీరు హ్యూమన్ బాడీస్కి వెళ్ళిపోయారంటూ మన కాన్సెప్ట్ అనేది మిస్ అవుతాం. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. డే బై డే నేను ఇది 6 to 6:30 ఆ టైంలో నేను వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను. సో మీరు ఆ టైంకి వెళ్ళి చూస్తే కనుక మీకు వీడియో అన్నది ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ క్లాస్ సైన్స్ ఒలింపియాడ్ టాపిక్ హ్యూమన్ బాడీ. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుండే 2 or 3 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. సో దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకి హ్యూమన్ బాడీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్, అదేవిధంగా ఇంటర్నల్ బాడీ పార్ట్స్. ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ అంటే ఏంటంటే మనకి ఏదైతే కనిపిస్తుందో, ఏ పార్ట్స్ అయితే కనిపిస్తున్నాయో దాన్ని ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ అంటారు. ఇంటర్నల్ బాడీ పార్ట్స్ అంటే ఏంటంటే మన బాడీ లోపల అంటే మనకి కనిపించలేని ఏ పార్ట్స్ అయితే ఉన్నాయో దాన్ని ఇంటర్నల్ బాడీ పార్ట్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ మనకి ఏం కనిపిస్తున్నాయో వాటిని ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ అంటాం కదా. సో అవి ఏంటన్నవి ఇప్పుడు చూద్దాం. ఐస్ మనకి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సీయింగ్ విత్ ఐస్ ద్వారానే మనం ఏదన్నా మనం చూడగలుగుతాం, అవునా కదా? అది ఏ కలరో, అది ఏ థింగో, అది లైక్ ఎక్కడికి వెళ్తున్నామో ఏంటన్నది మనం ఎలా చూస్తాం? ఐస్ ద్వారానే మనం చూస్తాం. అది మనది ఎక్స్టర్నల్ పార్ట్ అనమాట, ఎక్స్టర్నల్ బాడీలో పార్ట్ అనమాట. దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం మనం? చూడడానికి. సీయింగ్. ఇయర్స్, హియరింగ్ విత్ ఇయర్స్ అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, అది వింటున్నారంటే మీరు దేని ద్వారా వింటున్నారు? ఇయర్స్ ద్వారా. మనకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 2 ఇయర్స్ ఉంటాయి. సో ఆ ఇయర్స్ ద్వారా మనం ఎక్కడైనా మ్యూజిక్ అవని, ఏమైనా సౌండ్స్ అవని, ఎవరైనా స్పీచ్ అవనివ్వండి, లేదంటే స్కూల్లో ఏం చెప్పిన క్లాసెస్ అవనివ్వండి, ఏదైనా మనం దేని ద్వారా వింటున్నాం? ఇయర్స్ ద్వారా. హియరింగ్ విత్ ఇయర్స్. నోస్, స్మెల్లింగ్ విత్ నోస్, లైక్ మీ మమ్మీ ఫుడ్ చేసినా లేకంటే మీ స్నాక్స్ ఏం పెట్టినా సరే మీ స్మెల్ ద్వారా మీరు అది క్యాచ్ చేస్తారన్నమాట. ఆ స్మెల్ ద్వారా గుడ్ స్మెల్ ఆర్ బ్యాడ్ స్మెల్ ఇట్లాగా డిఫరెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. టంగ్, టేస్టింగ్ విత్ టంగ్. చూడండి, యమ్మీగా ఉంది, సోర్గా ఉంది, లైక్ టేస్టీగా ఉందని ఎట్లా చెప్తాం మనం? టంగ్ ద్వారానే. మనం ఆ టేస్టింగ్ ద్వారానే, ఆ టేస్టింగ్ మనకి ఎలా తెలుస్తుంది? టంగ్ ద్వారా. టంగ్ మనకి ఎలా యూజ్ అవుతుంది? టేస్ట్ చేయడానికి అనమాట. హ్యాండ్స్, హోల్డింగ్ అండ్ రైటింగ్. చూడండి, ఇప్పుడు నేను ఉన్నాను, దేని ద్వారా రాస్తున్నాను? ఇది హ్యాండ్. ఈ హ్యాండ్ ద్వారా నేను ఈ హోల్డ్ చేయడం, హోల్డ్స్ దేని ద్వారా చేస్తున్నాం? ఫింగర్స్ ద్వారా చేస్తున్నాం. రైటింగ్ కూడా మనం హ్యాండ్ ద్వారా రాస్తున్నాం, అది మనకి హ్యాండ్ యూజ్ అవుతుంది. లెగ్స్, వాకింగ్, రన్నింగ్ విత్ లెగ్స్. మనం వాక్ చేయాలన్నా రన్నింగ్ చేయాలన్నా మన 2 legs యూజ్ చేసి మనం చేస్తాం అనమాట. నెక్స్ట్ హెడ్, హోల్డ్స్ ది బ్రెయిన్, కంట్రోల్ ది బాడీ. మన హెడ్ దేనికి యూస్ అవుతుంది? మనకి బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. మనం ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అన్నది ఈ హెడ్డే మనకి కంట్రోల్ చేస్తుంది. హెడ్ లోపల ఏముంటుంది? మనకి బ్రెయిన్ ఉంటుంది. నెక్, మూవింగ్ ది హెడ్. మన హెడ్ను మూవ్ చేయాలంటే మనకి నెక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ లెఫ్ట్, రైట్, అప్, డౌన్ ఇట్లా మూవ్ అవ్వడానికి మనకి హెడ్ అన్నది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట, మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మౌత్, స్పీకింగ్ అండ్ ఈటింగ్. మన మౌత్ ద్వారానే స్పీక్ చేయగలుగుతాం, అదేవిధంగా ఏమన్నా ఫుడ్ పెట్టినా ఏం పెట్టినా తినగలుగుతున్నామంటే అది మౌత్ ద్వారా. మన మౌత్ లోపల ఏముంటాయి? టంగ్ ఉంటాయి, టీత్ ఉంటుంది. టంగ్ ద్వారా టేస్ట్ తెలుస్తుంది, టీత్ వల్ల చూయింగ్ చేస్తామన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం ఫుడ్ అనేది మింగిల్ అవుతాం. స్కిన్, దిస్ ఇస్ స్కిన్. టచ్ అండ్ ఫీల్ విత్ స్కిన్. చూడండి, కొట్టగానే మనకి నొప్పి తెలుస్తుంది, గిల్లగానే మనకి నొప్పి తెలుస్తుంది, పించ్ చేయగానే. సో అది దేని వల్ల తెలుస్తుంది? మనకి స్కిన్ ద్వారానే. లైక్ హాట్ వాటరు, కోల్డ్ వాటరు ఇట్లా మన డిఫరెన్స్ మనకి ఎలా తెలుస్తుందంటే స్కిన్ ద్వారానే. ఫింగర్స్ అండ్ టోస్, ఇవి మనకి ఎలా హోల్డ్ చేయడానికి. ఇప్పుడు ఏదైనా పట్టుకోవాలనుకో మనం ఈ ఫింగర్స్ ద్వారానే మనం హోల్డ్ చేస్తున్నాం. సో మనకి ఈ ఫింగర్స్ అన్నది అలా యూజ్ అవుతాయి. టోస్ కూడా ఏంటంటే మనం
ప్రాపర్గా స్టాండ్ అవ్వడానికి ఈ టోస్ అన్నది యూజ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్. ఏవైతే మనకు కనిపిస్తున్నాయో దాన్ని ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ పార్ట్స్. ఈ పార్ట్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్గా వినండి. ఈ ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటే మనం ఆల్మోస్ట్ యూస్ చేస్తాం కాబట్టి మనకి ఈజీగా తెలుసు. కానీ ఇంటర్నల్ పార్ట్స్ అన్నది మనకి లోపల ఏం జరుగుతుంది ఏంటన్నది తెలియదు. సో ఈ కాన్సెప్ట్ కొంచెం క్లియర్గా వినండి, ఓకేనా? ఇంటర్నల్ ఆర్గాన్స్. ఇంటర్నల్ పార్ట్స్ని మనం ఆర్గాన్స్ అంటారన్నమాట, ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటంటే బ్రెయిన్. ఇది మనకి వాట్ ఈజ్ వాట్ అన్నది మనకి చెప్పేదే బ్రెయిన్ అనమాట. ది బ్రెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఈ బ్రెయిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎర్లీ మార్నింగే మీరు స్కూల్కి లేవాలి అంటే అది మనకి రిమైండ్ చేస్తుంది అనమాట ఈ బ్రెయిన్. సో నువ్వు ఎదురుగుంటే ఒక హోల్ ఉంది, అందులో నీకు పడిపోతావని ముందే ఇంట్రడక్షన్ ఇస్తుంది అనమాట ఈ బ్రెయిన్. అదేవిధంగా ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవ్వాలి, టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి సలహాలు సూచనలు ఇచ్చేది ఏంటి? బ్రెయిన్ అనమాట. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బ్రెయిన్కి కానీ ఏమైనా డ్యామేజ్ అయ్యిందంటే ఇంకా మనం బ్రతికిన వేస్ట్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ బ్రెయిన్. ఇట్ ఈస్ ఇన్సైడ్ అవర్ హెడ్, ప్రొటెక్ట్ బై ది స్కల్. ఇది మనకి హెడ్ ఇన్సైడ్లో ఉంటుంది అనమాట. ఇది స్కల్ ద్వారా ప్రొటెక్ట్ అయి ఉంటుంది, అదేనా? ది బ్రెయిన్స్ కంట్రోల్ ఎవ్రీథింగ్ వీ డూ. మన బ్రెయిన్ ద్వారానే ఏదైనా మనం కంట్రోల్ చేసుకోగలం. లైక్ థింకింగ్ అవనివ్వండి, స్పీకింగ్ అవనివ్వండి, మూవింగ్ అవనివ్వండి, ఫీలింగ్, ఈవెన్ బ్రీతింగ్ కూడా. మనం ఇప్పుడు అని బ్రీతింగ్ తీసుకుంటున్నాం, అది కూడా మన బ్రెయిన్ చెప్తుంది. ఏదైనా ప్లాన్ వేయాలి, దానికోసం థింక్ చేయడం, ఇలా థింక్ చేయాలి, అలా థింక్ చేయని కూడా సలహా ఇచ్చేది బ్రెయిన్ అనమాట. ది బ్రెయిన్ హెల్ప్ అస్. మనకి బ్రెయిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పే కదా, థింక్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఏదైనా ప్లాన్ చేయాలన్నా, ఏదైనా ప్రిపేర్ అవ్వాలన్నా సరే మనకి ఎలా చేయాలి ఏంటన్నది థింక్ ద్వారా మనకి బ్రెయిన్ ఉపయోగపడుతుంది. లర్న్, ఏదైనా నేర్చుకోవాలంటే మన బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటే మనం అంత ఈజీగా దాన్ని క్యాచ్ చేస్తాం. చెప్పాను కదా. రిమెంబర్ మీన్స్ మనం ఎర్లీ మార్నింగే లేవాలి. ఏదైనా షెడ్యూల్ ఉంది, మనం ఎర్లీ మార్నింగే లేవాలంటే మనకి బ్రెయిన్ చెప్తుంది అన్నమాట, నువ్వు ఎర్లీ మార్నింగ్ టైంకి లేవాలని బ్రెయిన్ మనకి రిమైండర్ చేస్తుంది. ఫీల్ హ్యాపీ ఆర్ సాడ్. లైక్ ఇప్పుడు ఏదైనా మనకి చాక్లెట్ కానీ ఏమన్నా బిస్కెట్స్ కానీ దొరికింది అనుకో, లైక్ మమ్మీ మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చిందనుకో, ఫీల్స్ వెరీ హ్యాపీ. అది ఇన్కేస్ మమ్మీ కానీ డాడీ కానీ ఏమైనా కొట్టారనుకో మనం సాడ్గా ఫీల్ అవుతాం. సో ఇన్కేస్ ఫీలింగ్స్ కూడా మనకి బ్రెయిన్ అన్నది చెప్తుంది అనమాట. మూవ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. మనం నడవాలన్నా, వాక్ చేయాలన్నా, రన్ చేయాలన్నా బ్రెయిన్ చెప్తుంది అనమాట. నువ్వు రన్ చేయాలి ఈ టైంలో వాక్ చేయాలి అని చెప్పి బ్రెయిన్ ఇంట్రడక్షన్ ఇస్తుంది అనమాట మనకి. లిజన్, సీ అండ్ స్మెల్. లిజన్, లైక్ ఇప్పుడు మనకైనా మ్యూజిక్ వినాలనుకుంటే బ్రెయిన్ చెప్తుంది, నీకు ఆ మ్యూజిక్ అంటే ఇష్టం కదా, అది ప్లే చేసుకో. అదేవిధంగా ఏమన్నా చూడాలి, లైక్ ఎక్కడికైనా బయటకు వెళ్తాం, సో పర్టికులర్ ప్లేస్ మనకి ఇంట్రెస్ట్ ఉండదు, సో అది చూడాలి అని. అదేవిధంగా స్మెల్, మన ఫుడ్ని స్మెల్ చూడాలన్నా కూడా బ్రెయినే చెప్తుంది. అంటే ఓవరాల్గా బ్రెయిన్ లేకుండా మనం ఏది చేయలేం. ఒకటి చదవాలన్నా, రాయాలన్నా, తినాలన్నా, ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలన్నా ప్రతిదీ కూడా మనకి బ్రెయిన్ అన్నది చెప్తేనే కానీ మనం ముందుకి మూవ్ అవ్వలేం, ఓకేనా? వితౌట్ ది బ్రెయిన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. మన బ్రెయిన్ లేనిదే ఏది చేయలేం, ఓకేనా? అర్థమైందా బ్రెయిన్ మనకి ఎంత ఇంపార్టెంట్? నెక్స్ట్ హార్ట్. ది హార్ట్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. ఈ బ్రెయిన్ ఉన్నా లేకపోయినా లైక్ ఇదేంటంటే ఒక ఇంపార్టెంట్ పార్టే, కానీ వాట్ అన్నది చెప్తుంది. కానీ ఈ హార్ట్ అన్నది లేకపోయిందంటే మనం బ్రెయిన్ ఉన్న, స్కిన్ ఉన్న, స్టమక్ ఉన్న, నథింగ్. ఈ హార్ట్ ఉంటేనే ఉన్నట్టు. ఈ హార్ట్ కానీ లేకపోతే మనం ఇంకా బ్రతికి లేనట్టు. సో ఈ హార్ట్ ఉంటేనే మనం ఏదన్నా చేయగలం. ది హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. ఇట్ ఈస్ అబౌట్ ది సైజ్ ఆఫ్ అవర్ విస్ట్ అండ్ ఫౌండ్ ఇన్సైడ్ అవర్ చెస్ట్. ఇది మనకి సైజ్ చూడండి. ఇప్పుడు ఎవరి హార్ట్ ఎంత సైజ్ ఉందంటే మన ఫింగర్ ఇట్లా పెట్టి దీన్ని ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తే దిస్ ఈజ్ మై హార్ట్ సైజ్. ఇది మనకి ఇన్సైడ్ ఉంటుంది అనమాట. అర్థమైందా? లెఫ్ట్ సైడ్ హార్ట్ అన్నది లెఫ్ట్కి రైట్కి మిడిల్లో ఉంటుంది అనమాట ఈ హార్ట్. అంటే లైక్ లెఫ్ట్ సైడ్కి కొంచెం దగ్గరలో ఈ హార్ట్ అన్నది ఉంటుంది అనమాట, ఓకేనా? ది హార్ట్స్ మీన్స్ జాబ్ ఈజ్ టు పంప్ బ్లడ్ టు ఆల్ ది పార్ట్స్ ఫర్ ది బాడీ. ఈ హార్ట్ మనకి ఏం చేస్తుంది అంటే బ్లడ్ని ప్యూరిఫై చేసి మిగతా పార్ట్స్ అన్నిటికి స్ప్రెడ్ చేస్తుంది అనమాట. దానివల్లే మనం హెల్దీగా ఉంటాం. లైక్ బ్లడ్ ఇలా అంటే లైక్ మన హార్ట్ బీట్ ఇలా మూవ్ అవుతుంది, అవునా?
ఇలా చేసినప్పుడు మనకి బ్లడ్ అన్నది క్లోజ్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ వేవ్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా బ్లడ్ అన్నది ప్రతి బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ ఏ పంపింగ్ అనమాట. పంపింగ్ బ్లడ్ అన్నది పంప్ చేస్తుంది అనమాట. బ్లడ్ క్యారియర్స్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ దట్ హెల్ప్ అస్ స్టే అలైవ్ అండ్ హెల్దీ. ఇది బ్లడ్ ప్యూరిఫై చేయడం వల్ల మనం హెల్దీగా ఉంటాం అనమాట. అవర్ హార్ట్ బీట్స్ ఆల్ ది టైమ్స్ ఈవెన్ వెన్ వీ స్లీప్ ఆర్ రెస్ట్. మన హార్ట్ బీట్ ఎప్పుడు పడుకున్నా లేచినా సరే 24 hours వర్క్ చేసేది ఏంటంటే హార్ట్ ఒకటే. అది కానీ వర్క్ చేయలేదంటే మనం చనిపోయినట్టు లెక్క. ఓకేనా? ఫంక్షన్స్ ఆఫ్ ది హార్ట్. పంప్స్ బ్లడ్ టు ది బాడీ. చెప్పా కదా, బ్లడ్ అనేది పంప్ చేసి మిగతా బాడీస్కి పంపిస్తుంది అనమాట. హెల్ప్ అస్ టు స్టే హెల్దీ. దీని ద్వారా మనం హెల్దీగా ఉంటాం. బీట్స్ కంటిన్యూస్లీ అబౌట్ 70 to 100 times per minute. ఒక్క మినిట్కి మానవుల నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. కొంతమందికి 80 సార్లు, కొంతమంది 100 సార్లు అట్లా హార్ట్ బీట్ అన్నది ఉంటుంది అనమాట. అర్థమైంది? హార్ట్ కోసం హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బాడీ పార్ట్. నెక్స్ట్, లంగ్స్. ది లంగ్స్ ఆర్ 2 big సాఫ్ట్ ఆర్గన్స్ ఇన్సైడ్ అవర్ చెస్ట్. ఈ లంగ్స్ అన్నవి 2 అనమాట. ఇది చాలా పెద్దగాను ఉంటుంది, సాఫ్ట్గా ఉంటాయి. మన చెస్ట్ కింద ఉంటాయి అన్నమాట ఈ ఆర్గాన్స్. ఓకేనా? లంగ్స్ దే హెల్ప్ అస్ బ్రీత్. ఇవేంటంటే ఇలా 2 ఉంటాయి. ఈ 2 మనం బ్రీత్ ఇలా లోపలికి పీల్చినప్పుడు ఇవి ఓపెన్ అవుతాయి, వదిలినప్పుడు క్లోజ్ అవుతాయి. దీని ద్వారా మనకి హార్ట్ అన్నది లైక్ బ్రీత్ అన్నది ఈజీగా తీసుకోవాలన్నమాట. ఈ లంగ్స్ ద్వారానే ఎయిర్ అనేది ప్యూరిఫై అవుతుంది. వెన్ వి ఇన్సైడ్ అంటే బ్రీత్ ఇన్సైడ్ తీసుకుంటే కనుక లంగ్స్ టేక్ ఎన్ ఆక్సిజన్. ఇప్పుడు మనం లోపలికి పీల్చుకుంటే మనం ఆక్సిజన్ తీసుకున్నట్టు, అదే బయటకు రిలీజ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలేసినట్టు. ఇప్పుడు ట్రీస్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి, ఆక్సిజన్ విడుదల చేస్తాయి. మనం ఏం చేస్తాం? ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం. చూడండి, లోపలికి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ తీసుకుంటున్నాం, మనం బయటకు రిలీజ్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాం. అర్థమైందా? లంగ్స్ వర్క్స్ ఆల్ ది టైమ్స్ టు హెల్ప్ అస్ ఎ లీవ్. లంగ్స్ మనకి బతకడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. వీ హ్యావ్ 2 lungs, వన్ ఆఫ్ ది లెఫ్ట్ సైడ్ అండ్ వన్ ఆఫ్ ది రైట్ సైడ్. మనకి 2 lungs ఉంటాయని చెప్పాను కదా చెస్ట్ కింద, అది రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ ది లంగ్స్ హెల్ప్ అస్ బ్రీత్, టేక్ ఇన్ ఆక్సిజన్ ఫ్రమ్ ది ఎయిర్ నుండే మనం ఆక్సిజన్ అన్నది తీసుకొని మన లంగ్స్ ద్వారా మనం ప్యూరిఫై అవ్వి మన బాడీకి స్ట్రెంత్ అన్నది ఇస్తుంది అనమాట. రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది బాడీ. మనం కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తాం కదా, రిమూవ్ చేయడానికి కూడా లంగ్స్ మనకి ఉపయోగపడతాయి. హెల్ప్ గివ్ ఎనర్జీ టు ది బాడీ. మనకి ఇది ఎనర్జీ ఇవ్వడానికి ఈ లంగ్స్ అన్నవి ఉపయోగపడతాయి అనమాట. అండ్ లాస్ట్ వన్, స్టమక్. ది స్టమక్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఇట్ ఈజ్ లైక్ ఏ బిగ్ దట్ హోల్డ్స్ ది ఫుడ్ వి ఈట్. ఇది మనకి బ్యాగ్లా ఉంటుంది, అవునా? మనం ఏ ఫుడ్ తిన్నా, ఏది తిన్నా, ఏది తాగినా మనకి స్టోరేజ్ అయ్యేది ఏంటి? స్టమక్లోనే. ది స్టమక్స్ మెయిన్ జాబ్ ఇంటూ డైజెస్ట్ ఫుడ్. మన స్టమక్లో పేగులు ఉంటాయి, చిన్న పేగు ఉంటుంది, పెద్ద పేగు ఉంటుంది. దీని ద్వారా మనకి ఫుడ్ అన్నది లోపలికి వెళ్ళి ఇది స్టమక్ ద్వారా మనకి డైజెస్ట్ అవుతుంది అనమాట. దిస్ మీన్స్ ఇట్స్ బ్రేక్స్ డౌన్ ది ఫుడ్ సో అవర్ బాడీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనర్జీ. ఇదేంటంటే ఫుడ్ అన్నది చిన్న చిన్న ముక్కలుగా చేసి ఫుడ్ అన్నది మనకి డైజెస్ట్ అవ్వడానికి, ఎనర్జీ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ చూయింగ్ అండ్ స్వాలోయింగ్ ఫుడ్ గోస్ ఇన్ టు ది స్టమక్. మనం చిన్న చిన్నగా నమిలి మింగుతాం కదా, ఆ ఫుడ్ అన్నది స్టమక్లోకి వెళ్తుంది అనమాట. దేర్ ఇట్ మిక్స్డ్ విత్ జ్యూసీ అండ్ గెట్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాల్ పార్ట్. ఇదేంటంటే జ్యూసీగా కొన్ని చిన్న చిన్న ముక్కలుగా మనకి స్టమక్లోకి అన్నది ఇది వెళ్ళడం వల్ల మనకి డైజెస్ట్ ఈజీగా అవుతుంది అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ స్టమక్ స్టోర్స్ ఫుడ్ ఆఫ్టర్ వీట్. మనం తిన్న వెంటనే మనకి ఫుడ్ అన్నది స్టమక్లోనే స్టోర్ అవుతుంది. బ్రేక్స్ ఫుడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్. మనం తినే ఫుడ్ చిన్న చిన్న ముక్కల పార్ట్గా మన స్టమక్లోకి స్టోర్ అవుతుంది అనమాట. హెల్ప్స్ ది బాడీ అబ్జర్వింగ్ న్యూట్రిషన్స్. ఇది ఇలా ఈ ఫుడ్ తినడం వల్ల మన బాడీ అన్నది న్యూట్రిషన్స్ గెయిన్ అవుతుంది అనమాట. సపోర్ట్స్ డైజెస్ట్. ఇది మనకి డైజెస్ట్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. మనం ఎంత హెల్తీగా ఉన్నది, ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అనేది మనం తీసుకున్న ఫుడ్ని బట్టి ఉంటుంది.
ఓకేనా, అర్థమైందా మనకి ఇంటర్నల్ పార్ట్స్ అండ్ ఎక్స్టర్నల్ పార్ట్స్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో క్లియర్గా అర్థం చేసుకొని పిల్లలకి విజువలైజేషన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ టాపిక్లో మనం హెల్దీ హ్యాబిట్స్ అండ్ అదేవిధంగా మనకి ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ చూద్దాం. ఓకేనా, అర్థమైంది కదండి ఈరోజు వీడియో. బాడీ పార్ట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది తెలుసుకుందాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ దీనికి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతే కనుక మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ అన్నది చేయండి. ఈ లైక్ చేయడం వల్ల మీకు లాంటి పేరెంట్స్కి ఈ వీడియో అన్నది రీచ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.